ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ ఫేస్ చేస్తున్నటువంటి 3 బిగ్ ప్రాబ్లమ్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా ప్రాబ్లం గురించి అందరం మాట్లాడుకుంటున్నాం కదా. దీంతో పాటు మన మార్కెట్ కి 3 పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో దాంతోని ఏ కంపెనీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అన్నది కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే షార్ట్ టర్మ్ లో చూసుకుంటే ఏ కంపెనీస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉండొచ్చు అని మనకి క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి వీటన్నిటి గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్ ఒక న్యూస్ ఉన్నది, అదే డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే మన స్టాక్ ఆఫ్ ది డే తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 582 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,913 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 180 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,997 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.01% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.98% కరెక్ట్ అయింది. ఈ రోజు మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మన ఇండియన్ మార్కెట్ ని ప్రెసెంట్ ఇంపాక్ట్ చేస్తుంది ఏంటి? యుఎస్ ఇరాన్ వార్ కదా. దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ డెఫినెట్ గా మాట్లాడుకుందాం. కానీ దాంతో పాటుగా మరొక 2 థింగ్స్ కూడా మార్కెట్ పైన చాలా ఎక్కువగా ప్రెషర్ కి గురయ్యేలా చేస్తున్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో దాంతో ఏ స్టాక్స్ పైన ఏ విధమైన ఇంపాక్ట్ ఉండొచ్చు అన్నది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే యాక్సిస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అయితే యుఎస్ కి చెందినటువంటి సెంట్రల్ కమాండ్ అఫీషియల్స్ తోని మీట్ అయ్యి ఇరాన్ పైన మిలిటరీ అటాక్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇరాన్ అయితే వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా వెనక్కి తగ్గట్లేదు. సో వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కూడా కనబడట్లేదు. సో దీంతో డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పుడు ఇరాన్ పైన మిలిటరీ అటాక్ అంటే గ్రౌండ్ అటాక్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఈ న్యూస్ బయటికి రావడంతోనే ఒక్కసారి మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అనేవి భయంకరంగా పెరిగిపోయాయి. అంటే ఇటువంటి న్యూస్ వచ్చిందంటే వీకెండ్ లో డెఫినెట్ గా యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన అటాక్ ఏదైనా చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో కొంత భయాలు అయితే మొదలయ్యాయి. దాంతోనే క్రూడ్ ప్రైస్ ఇంతలా పెరిగింది. ఈ న్యూస్ బయటకు వచ్చేసరికి డెఫినెట్గా అది మార్కెట్స్ రిలేటెడ్గా నెగిటివ్ కాబట్టి మన మార్కెట్ అనే కాదు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్లోని మనకి ప్రెషర్ కనపడింది. క్రూడ్ ప్రైస్ ఎంతకు పెరిగింది? ఆల్మోస్ట్ ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే $120 వరకు పెరిగి దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్లు కొంత అయితే తగ్గాయి. దాంతోనే మార్కెట్లో రికవరీ అయితే కనపడింది. కానీ ఈ క్రూడ్ ప్రైస్ ఇలాగే ఎలివేట్ అయ్యి ఉన్నట్లయితే డెఫినెట్గా అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్గా నెగిటివ్గానే చూడాలి. మనకి క్రూడ్ సప్లైస్ వస్తున్నా కూడా మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి ప్రైస్ ఇంతలా పెరిగిపోయింది అనుకోండి, మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోద్ది కదా. ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఎన్నాళ్ళని చెప్పి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు పెంచుకుని ఉంటుంది? ఉండలేదు కదా. ఏదో ఒక టైంకి గవర్నమెంట్ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు పెంచొచ్చు. ఆ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు పెరిగినట్లయితే తిరిగి మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగేటువంటి అవకాశం ఉంది. క్రూడ్ ప్రైస్ ఇంతలా పెరిగి ఉండడం వలన వేరియస్ ఇండస్ట్రీస్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ అవుతాయి. ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. దీంతో పాటుగా ఏవియేషన్ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా పెయింట్ సెక్టర్లో కూడా క్రూడ్ని రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. కాబట్టి ఇది పెయింట్ కంపెనీస్ రిలేటెడ్గా కూడా మనం నెగిటివ్గా చూడొచ్చు. దీంతో పాటుగా క్రూడ్ని ఏ ఇండస్ట్రీస్లో అయితే యూజ్ చేస్తారో అటువంటి అన్ని ఇండస్ట్రీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్గా పడేటువంటి అవకాశం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఒకవేళ యుఎస్ ఇరాన్ వార్ వెంటనే నిలిచిపోయినా కూడా క్రూడ్ సప్లైస్ వార్ ముందు ఎలా ఉండేవో అటువంటి సిచ్యువేషన్ రావడానికి చాలా టైమే పట్టేటువంటి అవకాశం ఉండడంతో డెఫినెట్గా ఎనర్జీ ప్రైసెస్ అయితే పెరిగే ఉంటాయి. దానివల్ల ప్రతి ఒక్క ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుందని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనం మార్కెట్ రిలేటెడ్గా ఉన్నటువంటి మరొక 2 కన్సర్న్స్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే, ఒకటి యుఎస్ డాలర్కి అగెనిస్ట్గా కంటిన్యూస్గా మన రూపీలోని వీక్నెస్ కనపడుతుంది కదా. రూపీని స్ట్రెంథన్ చేయడానికి ఆర్బీఐ 2 టైమ్స్ అయితే ప్రయత్నించింది. ఆ టైంలో మనం మాట్లాడుకున్నాం కూడా. ఆ టైంలో కొంత రూపీ రికవర్ అయినా కూడా ఈ రోజు సెషన్లో మళ్ళీ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మన రూపీ డాలర్కి అగెనిస్ట్గా ఆల్మోస్ట్ 95 రూపీస్కి అయితే పడిపోయింది. సో 95 రూపీస్కి రూపీ పడిపోయింది అంటే మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్లో పే చేస్తాం కాబట్టి మన పైన ఆ ప్రెషర్ అన్నది పెరిగిపోద్ది. మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్స్లో పే చేయాలంటే ఫస్ట్ మన ఇండియన్ రూపీస్ ఇచ్చి మనం డాలర్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు రూపీ కంటిన్యూస్గా ఇలా వీక్ అయినట్లయితే మనం ఆ డాలర్ని కొనడానికి మనం పే చేయాల్సినటువంటి అమౌంట్ పెరిగిపోద్ది కదా. సో దానివల్ల డెఫినెట్గా మన పైన అయితే ఇంపాక్ట్ పడబోతుంది. దీంతో పాటుగా థర్డ్ థింగ్ మన మార్కెట్ రిలేటెడ్గా కనపడుతున్నటువంటి మరొక కన్సర్న్ ఎల్ నినో ఇంపాక్ట్.
క్లియర్‌గా మనం చూస్తున్నాం కదా! ఈ సంవత్సరం మన ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఎండలు భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా! సో, ఎండలు ఇంతలా పెరిగిపోవడం వలన మనకొచ్చేటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే, ఎండలు పెరగడం అనే కాదు, వర్షపాతం కూడా ఈసారి తగ్గొచ్చు ఎల్‌నినో ఇంపాక్ట్ వల్ల అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారు కదా! సో, వర్షాలు కూడా తక్కువగా పడ్డాయనుకోండి, దాని వలన అగ్రి సెక్టర్ పైన ఇంపాక్ట్ అన్నది డెఫినిట్‌గా పడతది. అగ్రికల్చర్ సెక్టర్ ఇంపాక్ట్ అయిందనుకోండి, మనకేమవుతది? మన ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ అన్నది భయంకరంగా పెరిగిపోద్ది. అండ్ అంతే కాకుండా చాలా కంపెనీస్‌కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ప్రైస్‌లవి పెరిగిపోతాయి. దట్టు ఇప్పుడు క్రూడ్ ప్రైస్‌లు పెరిగిపోయి, ఈ ఎల్‌నినో ఇంపాక్ట్ వీటన్నిటి వలన కూడా మనకి ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ త్వరలోని భయంకరంగా పెరిగేటువంటి అవకాశం డెఫినిట్‌గా కనపడుతుంది. సో, ఈ 3 ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినిట్‌గా షార్ట్ టర్మ్‌లోని మన ఇండియన్ మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపెడతాయి. ఫస్ట్ థింగ్ క్రూడ్ వలన, ఇందాకలా స్టాక్స్ అవి కూడా మాట్లాడుకున్నాం కదా! అది ఫస్ట్ బిగ్ ఇంపాక్ట్. సెకండ్ థింగ్ రూపీ ఇలా కంటిన్యూస్‌గా ఫాలో అవుతుండడం వలన ఏవైతే కంపెనీస్ అదర్ కంట్రీస్ నుంచి డాలర్స్‌లో పే చేసి రా మెటీరియల్ అది ఇంపోర్ట్ చేసుకుంటాయో అటువంటి కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడతది. థర్డ్ వన్ అగ్రి సెక్టర్ పైన కూడా ఇంపాక్ట్ పడినట్లయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో, ఈ 3 థింగ్స్‌ని మనం ట్రాక్ చేయాలి. ట్రాక్ చేసినట్లయితే షార్ట్ టర్మ్‌లోని ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ స్టాక్స్ అన్నిటిపైన ఎంత ఇంపాక్ట్ పడతదన్నది మనకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో, ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్‌గా మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్ ఇరాన్ వార్ ఎండ్ అవ్వాలి. క్రూడ్ ప్రైస్‌లు అయితే తగ్గాలి. అట్‌లీస్ట్ క్రూడ్ ప్రైస్‌లు కొంతైనా తగ్గినట్లయితే మన మీద పడేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది కొంతైనా తగ్గేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ మార్కెట్ రిలేటెడ్‌గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మాట్లాడుకోవాలి. నిన్న ఫెడ్ మీటింగ్ అవుట్‌కమ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే ఈసారి కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్‌గా ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. దీంతో పాటు ఫెడ్ ఆల్రెడీ చెప్పింది కదా, ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో దాని వలన ఎనర్జీ ప్రైసెస్ అయితే ఎలివేట్ అయి ఉంటాయి. అండ్ యూఎస్‌లో కూడా ఇన్ఫ్లేషన్ పెరగచ్చని ఈసారి కూడా ఫెడ్ దగ్గర నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ కామెంట్స్ వచ్చాయి. అంటే యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ పెరగచ్చు, దీనివల్ల రేట్ కట్స్ మరికొన్నాళ్ళు డిలే అవ్వచ్చు అన్నట్టుగా ఫెడ్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. సో, ఫెడ్ మీటింగ్లో ఏమి కొత్తగా మరి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో యాక్చువల్లీ ఈ ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ ఉండేది కదా, ఆ కంపెనీ పేరు ఇప్పుడు మారిపోయింది అనుకోండి. ఆ కంపెనీ నెంబర్స్ వస్తే ఆ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా, అంటే నెంబర్స్ బాగున్నాయి, రిజల్ట్స్ గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. సో, జనరల్లీ ఎంటీఆర్ స్టాక్ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అయిన తర్వాత ఎంటీఆర్ రిలేటెడ్గా ఏమైనా స్పెసిఫిక్ న్యూస్ ఉందా, కంపెనీ దగ్గర నుంచి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని చెక్ చేస్తే కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. బట్ స్టిల్ స్టాక్ ఇంతలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ వల్ల లార్జెస్ట్ క్లయింట్ ఎవరు మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. మీకు గుర్తుంటే ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తారా? అదే ఈ బ్లూమ్ ఎనర్జీ ఉన్నది కదా, ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళు ఎంటీఆర్ టెక్నాలజీస్ యొక్క వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లయింట్. ఈ బ్లూమ్ ఎనర్జీ వాళ్ళు నిన్న వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారో, Q1 రిజల్ట్స్, ఇది యూఎస్ కంపెనీ. సో, Q1 రిజల్ట్స్లో వీళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో వీళ్ళ రెవెన్యూస్లోని ఆల్మోస్ట్ డబల్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. దట్ టు డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్గా ఏదైతే ఆపర్చునిటీ కనపడుతున్నదో ఆ ఆపర్చునిటీతోని మనకి బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్లోని ఇంత మంచి గ్రోత్ అయితే కనపడింది. బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్లోని అంత గ్రోత్ వచ్చిందంటే డెఫినెట్గా బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి ఎంటీఆర్ టెక్నాలజీస్కి కూడా చాలా మంచి ఆర్డర్సే రావచ్చు. దానివల్ల ఎంటీఆర్ టెక్నాలజీస్ కూడా మంచి గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే ఈరోజు సెషన్లో ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్లోనే మనకంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ డేటా సెంటర్ పవర్ సొల్యూషన్ రిలేటెడ్గా అది బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కనపడుతుంది. దట్టు ఒరాకెల్ వాళ్ళతోని రీసెంట్గానే వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కూడా సైన్ చేశారు. దాని గురించి కూడా ఆ టైంలో మనం మాట్లాడుకున్నాం కదా. సో, ఒరాకెల్తో వీళ్ళు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేశారన్న అప్డేట్ వచ్చిన టైంలో కూడా ఎంటీఆర్ స్టాక్లో ఈ పాజిటివ్ మూమెంటం కనపడింది. అగైన్ ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ కూడా బాగుండేసరికి ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూసాం. సో, బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్గా మంచి గ్రోత్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే వాళ్ళు ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ లార్జెస్ట్ క్లయింట్ కాబట్టి డెఫినెట్గా అది ఎంటీఆర్ టెక్నాలజీస్కి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్గా షార్ట్ టర్మ్లోని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం కనపడుతున్నది. యాక్చువల్లీ లాస్ట్ 2 yearsలోని గోల్డ్ ఎందుకు పెరిగింది? మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, మనకి కంటిన్యూస్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ పర్చేస్ చేస్తుండడంతో గోల్డ్ రిలేటెడ్గా డిమాండ్ భయంకరంగా పెరిగి గోల్డ్ ప్రైస్ అన్నది పెరిగింది. స్టిల్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి బయింగ్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతుంది.
కాకపోతే షార్ట్ టర్మ్‌లోని గోల్డ్ పైన డెఫినెట్‌గా ఇప్పుడు వార్ జరుగుతుండడం, దానివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. ఇవన్నీ ఇష్యూస్‌తోని డెఫినెట్‌గా గోల్డ్ పైన ఇంపాక్ట్ ఉంటది కాబట్టే మనకి గోల్డ్ ప్రైస్‌లో కొంత ఫ్లక్చుయేషన్ అనేది కనబడుతుంది. ఇప్పుడు జర్మన్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉన్నాదో వీళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గోల్డ్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. యూఎస్ తర్వాత వీళ్ళ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్ 2 ఇయర్స్‌లో గోల్డ్ భయంకరంగా పెరిగింది కదా! సో ఇప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లోని ఈ జర్మన్ సెంట్రల్ బ్యాంక్ కొంతైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్‌ని సెల్ చేయడం ద్వారా లాభపడాలని చెప్పి జర్మనీకి చెందినటువంటి వేరియస్ ఎకనామిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు అండ్ సజెషన్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ వీళ్ళు సజెస్ట్ చేస్తున్న దాని ప్రకారం జర్మన్ సెంట్రల్ బ్యాంక్ కనుక గోల్డ్ని సెల్ చేసిందనుకోండి, డెఫినెట్గా షార్ట్ టర్మ్లోని గోల్డ్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బట్ వీళ్ళు చెప్తున్నట్టుగా జర్మనీ సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు గోల్డ్ని సెల్ చేస్తుందా లేదా అన్నది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేం. బట్ వీళ్ళ సైడ్ నుంచి సెల్లింగ్ కనుక స్టార్ట్ అయితే షార్ట్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో మనం ఆలోచించి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే డెఫినెట్గా గోల్డ్లోని పాజిటివ్ రిటర్న్స్ అన్నవి వస్తాయి. బట్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ అన్నవి కామన్ ఇప్పుడు కూడా. ఇంత పెరిగిన తర్వాత దట్టు కొంత మనకి ఇటువంటి సెల్ ఆఫ్స్ అవి వస్తాయి. బట్ ఇక్కడి నుంచి కూడా గోల్డ్ ప్రైస్ ప్రీవియస్గా ఎలాగైతే పెరిగిపోయిందో అలా పెరిగిపోద్దా అంటే ఇక్కడి నుంచి అలా పెరగకపోవచ్చు అండ్ షార్ట్ టర్మ్లో కొంత వాలటాలిటీ కూడా చూడొచ్చు. బట్ నెక్స్ట్ 3-4 ఇయర్స్ టైంలో చూసినట్లయితే డెఫినెట్గా గోల్డ్ అయితే కొంత పాజిటివ్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్లోని వేదాంత స్టాక్ 63% పైనే కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది కదా. దానికి రీజన్ వేదాంత వాళ్ళు రీసెంట్గా వాళ్ళ డిఫరెంట్ బిజినెసెస్ యొక్క డీమర్జర్ అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ May 1st. సో రేపు ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ May 1st అంటే ఈ రోజు ఎగ్జిక్యూషన్ డేట్. సో ఈ ఎగ్జిక్యూషన్ డేట్ ఉండడం వలన మనకి ఆ రిమైనింగ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్లన్నీ వేదాంత నుంచి డీమర్జర్ అవ్వడంతోనే మనకి వేదాంత స్టాక్ ఇంతలా కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. ఈ డీమర్జర్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళందరి డీమాట్ అకౌంట్లోని త్వరలోని వేదాంత నుంచి డీమర్జ్ అయినటువంటి వీళ్ళ అల్యూమినియం, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ అలాగే స్టీల్ బిజినెస్లు వీటన్నిటికీ చెందినటువంటి ఈచ్ 1 షేర్ వచ్చి క్రెడిట్ అవుతాయి. సో యాక్చువల్లీ ఈ డీమర్జర్ ఉండడం వల్ల షేర్ ఇంతలా కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది కానీ బట్ స్టాక్ అయితే ఈ రోజు సెషన్లో అంత కరెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు 250 లీటర్స్ హై ప్రెషర్ టైప్ 4 కాంపోజిట్ హైడ్రోజన్ సిలిండర్స్ ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అండ్ గూడ్స్ క్యారియర్స్ లైక్ ట్రక్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, వీటి కోసం డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వీళ్ళకైతే అప్రూవల్ రావడం జరిగింది. మన ఇండియాలోని దీని రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళే అని. సో దీని రిలేటెడ్ గా ఫస్ట్ ప్రోటోటైప్ ని అయితే వీళ్ళు తయారు చేయబోతున్నారు. ఆ ప్రోటోటైప్ ని తయారు చేసిన తర్వాత 90 days లో దీని యొక్క ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ అయితే కంప్లీట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు తయారు చేసింది సక్సెస్ అయినట్లయితే డెఫినెట్ గా అది టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ GST తో కలిపి మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 155 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఆఫ్ గ్రిడ్ సోలార్ ఫోటోవాలిటిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయడంతో పాటు ఇన్స్టలేషన్ అండ్ కమిషన్ కూడా చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి బజాజ్ ఆటో వాళ్ళ బోర్డు ఈ May 13th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సెన్కో గోల్డ్ వాళ్ళు ఆగస్ట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా January 21st రోజునైతే ఇన్ఫార్మ్ చేశారు. యాక్చువల్లీ ఈ స్టేక్ ఎక్విజిషన్ April 30th నాటికల్లా అంటే ఈ రోజు కల్లా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది. కాకపోతే వేరియస్ రీజన్స్ తోని ఈ స్టేక్ ఎక్విజిషన్ కొంత డిలే అయిందని, ఇప్పుడు ఈ స్టేక్ ఎక్విజిషన్ June 30th కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ స్టేక్ ఎక్విజిషన్ అయితే డిలే అయింది కానీ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఏవైతే టర్మ్స్ అవి వీళ్ళు మాట్లాడుకున్నారో ఆ టర్మ్స్ లోని ఎటువంటి చేంజ్ కూడా లేదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ACME సోలార్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ACME సూర్య పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రాజస్థాన్ బికనేర్ డిస్ట్రిక్ట్ లోని జయమల్సార్ విలేజ్ లో 35.714 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కెపాసిటీని అయితే కమిషన్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీంతో ACME సూర్య పవర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క క్యూములేటివ్ కమిషన్ కెపాసిటీ 175.223 మెగావాట్ కి రీచ్ అయింది. వీళ్ళు ఓవరాల్ గా ఈ న్యూ కెపాసిటీని ఏదైతే కమిషన్ చేశారో ఇది లాంగ్ టర్మ్ లో ACME సోలార్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ యొక్క సెలెక్ట్ పోర్ట్ఫోలియో ఆఫ్ రీటైల్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ అయితే ఎక్వైర్ చేసేందుకు గాను వీళ్ళు డీడ్ ఆఫ్ అసైన్మెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా స్టాండర్డ్ చార్టర్డ్ యొక్క రీటైల్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ అంటే కొంత పోర్ట్ఫోలియో ఆఫ్ రీటైల్ క్రెడిట్ కార్డ్ బిజినెస్ వచ్చి ఫెడరల్ బ్యాంక్ కి యాడ్ అవబోతుంది.
నెక్స్ట్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. నో ఈ క్రూడ్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసేటువంటి పెయింట్ కంపెనీస్ కి అయితే ఇది నెగిటివ్ అవుతుంది. సో దీంతో ఈ పెయింట్ కంపెనీస్ వాళ్ళ మార్జిన్స్ పైన ప్రెషర్ పడకూడదని చెప్పి ప్రైస్ హైక్ అయితే తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు బర్జర్ పెయింట్స్ వాళ్ళు ఈ మే 5th నుంచి వీళ్ళకి చెందినటువంటి పెయింట్స్ పైన 3 to 5% వరకు ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్లుగా, దీని ద్వారా పెరిగినటువంటి రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడకుండా ఉంటది కాబట్టి ఇది బర్జర్ పెయింట్స్ రిలేటెడ్ గా మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన ఇండియాలోని రోడ్ సేఫ్టీని పెంచేందుకు గాను వెహికల్ టు వెహికల్ కనెక్టెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది కదా. దీనిలో భాగంగా వీళ్ళు ట్రాయ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వెహికల్ టు ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ ఫ్రేమ్ వర్క్ అయితే తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం ఈ రోజు ట్రాయ్ వాళ్ళు కన్సల్టేషన్ పేపర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని కనుక తీసుకొచ్చినట్లయితే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ రిలేటెడ్ గా కావచ్చు అండ్ అలాగే రోడ్ పైన ఉన్నటువంటి ఇష్యూస్ ఇవన్నిటి రిలేటెడ్ గా మనకి అలర్ట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ అలర్ట్స్ గనక వచ్చినట్లయితే మనకి రోడ్ సేఫ్టీ మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వచ్చినట్లయితే దీన్ని మనం డెఫినెట్ గా పాజిటివ్ గా చూడొచ్చు. సో దీన్ని గనక తీసుకొచ్చినట్లయితే ఈ కనెక్టెడ్ కార్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ లైక్ KPIT కావచ్చు, రిమైనింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, KPIT కావచ్చు అండ్ అలాగే టాటా ఎలక్సీ కావచ్చు, రిమైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇది మనం బెనిఫిట్ గానే చూడాలి. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే న్యూ లోన్స్ లోని 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ Q4 లోని వీళ్ళ కస్టమర్స్ ని కూడా బాగానే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ Q4 లో వీళ్ళు ఓవరాల్ గా 46 న్యూ లొకేషన్ లోని వీళ్ళ బిజినెస్ ని యాడ్ చేసినట్లయితే 1.6K డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా జియోగ్రఫీ వైజ్ వీళ్ళ ప్రెజెన్స్ ని అయితే ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకుని వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి బజాజ్ ఫైనాన్స్ ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ Q3 తో పోలిస్తే ఈ Q4 లోని వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లో కూడా 4 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ టోటల్ ఇన్కమ్ లోని 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లోన్ లాసెస్ అండ్ ప్రొవిజన్స్ కూడా తగ్గాయి. అండ్ కమింగ్ టు ప్యాట్ వీళ్ళ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ అయితే పెరిగింది, కానీ నెట్ NPA నెంబర్ మాత్రం స్లైట్ గా తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ EPC వర్క్స్ చేసేటువంటి సమ్ ఇండియా, అదే ఒకప్పుడు ITD సిమెంటేషన్ ఉండేది కదా, అదానీ గ్రూప్ ఈ కంపెనీని ఎక్వైర్ చేసిన తర్వాత ఈ కంపెనీ పేరుని సమ్ ఇండియాగా మార్చారు. ఈ కంపెనీ యొక్క నెంబర్స్ అయితే వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 66% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 114% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 110 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 242 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ Q4 లోని వీళ్ళు టోటల్ గా 5141 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్లుగా అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండేసరికి ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేసేటువంటి HFCL వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 127% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 50% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 184 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లో వీళ్ళు 80% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర 21,200 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు ఆర్డర్ బుక్ కూడా మంచిగా ఉండడంతో ఈ రోజు సెషన్ లో HFCL స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ వారి ఎనర్జీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 111% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 70% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 74% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్
మార్జిన్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ కూడా తగ్గాయి. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోవడంతో వీళ్ళ ఎబిటాలోని 18% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం 1.76% గ్రోత్ కనిపిస్తుంది కదా. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నంబర్ మనం కంపేర్ చేస్తే ప్రాఫిట్ లో కూడా 20% పైనే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అవడంతో పాటు ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో వారి ఎనర్జీ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కేఫ్ ఇంటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని జస్ట్ 4.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 1.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కోర్ ప్యాట్ లోని 3.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ మార్జిన్స్ మాత్రం ఈ క్వార్టర్ లో బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. అదే సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 8.5% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 17.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కోర్ ప్యాట్ లో 12.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో కేఫ్ ఇంటెక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇరానీలో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు నెట్ ప్రాఫిట్, ఇరానీలో వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ బ్రేకప్, వీళ్ళ CDMO బిజినెస్ రెవెన్యూస్ లో ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ API సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ FDF సెగ్మెంట్ ఉన్నది కదా, వీటి రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ లో 17% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 26% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ లోని ఇయర్ లో 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీరు రియల్ ప్యాట్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ అయితే తగ్గింది. దానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన లేబర్ కోడ్స్ యొక్క ఇంపాక్ట్ పడడం అండ్ లీగల్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా ప్రొవిజన్స్ కూడా తీయడం వలన వీళ్ళ ప్యాట్ అయితే తగ్గింది. కానీ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదాని పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3023 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3042 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3308 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో అదాని పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.